హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇవాళ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకుంటూ కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ ఉన్నాయి. లైక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కానీ, సిడిఎస్ఎల్ కానీ, మనం మాట్లాడుకునే రైన్ ఇండస్ట్రీస్, ఎల్జీ బాలకృష్ణన్ అండ్ ఇంకా చాలా కంపెనీస్ ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టాను. మంచి నెంబర్స్ ఇవి పోస్ట్ చేశాయని. ఇవే కాదు, ఇంకొన్ని కంపెనీస్ కూడా మంచి నెంబర్స్ని పోస్ట్ చేశాయి. మొదట మార్కెట్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ అయినా కొంత సర్ప్రైజ్ చేస్తుందేమో, కానీ నిఫ్టీ అసలు సర్ప్రైజే చేయట్లేదు. ఈవెన్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కూడా లో 15,744, వెళ్ళిన హై 15,863 అరౌండ్. సో లోయెస్ట్ చూస్తే 15,750, మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకుంటున్న సపోర్టే. అండ్ రెసిస్టెన్స్ కూడా 15,880 దగ్గరగా. ఎప్పుడు కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ మధ్యలోనే మనకి మూవ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ బ్రేక్ చేసినా ఫర్దర్గా ఉన్న సపోర్ట్స్ దగ్గరే, ఆ లెవెల్స్ దగ్గరే మార్కెట్ యాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎగ్జాక్ట్గా ఒక దగ్గరనే మనకు కనిపించట్లేదు. బట్ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న సపోర్ట్ అయితే వర్క్ అయింది. 34,460 మనం మాట్లాడుకున్న సపోర్ట్. బట్ ఇన్ యావరేజ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని పెద్దగా రెస్పెక్ట్ అయితే చేయట్లేదు. ఎదురు వాటిని బ్రేక్ చేసి డౌన్ సైడ్కి ఇంకొంత వెళ్ళి అగైన్ అప్ సైడ్కి వచ్చి కొంత ఓల్టైల్గానే మూవ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. బట్ నిఫ్టీ ఒక రేంజ్ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆప్షన్ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్న వాళ్ళు నిఫ్టీని ట్రాక్ చేస్తున్నట్లయితే లో వోల్టాలిటీ ఉంటుంది అండ్ ప్రెడిక్టివ్ రేంజ్లోనే మార్కెట్ ఉంటుంది. కాబట్టి అన్నెసరీ టెన్షన్స్ నిఫ్టీలో బిగినర్స్కి కనిపించవు. అండ్ మార్కెట్ డేటాని మాట్లాడుకుంటే ఎఫ్ఐఎస్ ఎప్పటి నుంచో ఈక్విటీలో నెట్ సెల్లర్స్గానే ఉంటున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ ఒక ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ కూడా మనకు అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. కాబట్టి ఓవరాల్ డేటా మనకి మార్కెట్ ఒక డైరెక్షన్లో వెళ్తుందని ఒక వ్యూ అయితే ఇవ్వట్లేదు. ఇక్కడ వస్తున్న ఒకే ఒక క్వశ్చన్, ఎఫ్ఐఎస్ ఇంతలా సెల్ చేస్తున్నా మార్కెట్ ఎందుకు ఫాలో అవ్వట్లేదని. డిఐఎస్ ఒక బయింగ్ ఉంది, బట్ ఎఫ్ఐఎస్ ఎప్పుడైనా ఒక డైరెక్షన్ తీసుకున్నారంటే మార్కెట్ ఆ డైరెక్షనే తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఆ డైరెక్షన్ కనిపించట్లేదు. ఏ ఫ్యాక్టర్స్ అయితే మార్కెట్ని ఈ లెవెల్లో హోల్డ్ చేస్తున్నాయో ఫర్దర్గా అవి హోల్డ్ చేయగలుగుతాయా, లేదు ఈ లోపు ఎఫ్ఐఎస్ అగైన్ బయర్స్గా టర్న్ అవుతారా, ఇది ఫర్దర్గా మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ వ్యూని డిసైడ్ చేస్తుంది. అండ్ రిజల్ట్స్ ఆల్రెడీ మార్కెట్లో చాలా కంపెనీస్ రిజల్ట్స్ని పోస్ట్ చేశాయి. అండ్ ఇంకొన్ని కంపెనీస్ నెక్స్ట్ వీక్లో రిజల్ట్స్ని పోస్ట్ చేయబోతున్నాయి. ఆ కంపెనీ నేమ్స్ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఒకసారి పాస్ చేసి మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఉందా లేదా గమనించండి. నెక్స్ట్ వీక్ ఆర్బీఐ మీటింగ్ కూడా మనకు ఉండబోతుంది. August 4th మీటింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ August 6th ఈ మీటింగ్ ఎండ్ అవుతుంది. ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్గా ఆర్బీఐ వాళ్ళు ఎటువంటి డిసిషన్ తీసుకుంటారనేది కూడా మార్కెట్స్ ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఇన్ షార్ట్, ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేస్తుంటే అది మార్కెట్ పాజిటివ్గా తీసుకుంటుంది, పెంచుతుంటే అది మార్కెట్ నెగిటివ్గా తీసుకుంటుంది. సో మనందరికీ మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో ఉంది. ఏదైనా టాప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా ఏదో ఒక సైడ్ అయితే ఒక బ్రేక్అవుట్ వస్తుందన్న విషయం మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఎటు సైడ్ అనేది ఎవరు కూడా పర్ఫెక్ట్గా గెస్ చేయలేరు. బట్ ప్రీవియస్గా మెయింటైన్ చేస్తున్న వ్యూ బులిష్ వ్యూనే మెయింటైన్ చేస్తున్నాను. అండ్ అది ఎప్పుడు చేంజ్ అవుతుందో కూడా నాకు తెలిసి మీ అందరికీ రిపీటెడ్గా చెప్తూనే వచ్చాను. కాబట్టి మీకు ఐడియా అయితే ఉంటుంది. సెబీ డిమాట్ అని టైప్ చేయండి, మీకు మల్టిపుల్ ఆర్టికల్స్ కనిపిస్తుంటాయి. అందులో 2 వేరియంట్స్ కనిపిస్తుంటాయి. ఒకటి కేవైసీ గురించి మాట్లాడుతున్న ఆర్టికల్స్ కనిపిస్తుంటాయి, ఇంకొకటి నామినేషన్ రిలేటెడ్గా మాట్లాడుతున్న ఆర్టికల్స్ కనిపిస్తుంటాయి. మోస్ట్లీ మనం అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే మన డీటెయిల్స్, లైక్ మన పాన్ కార్డ్ కానీ మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఇచ్చుంటాం. కాబట్టి మోస్ట్లీ అందరూ కేవైసీని ఫిల్ చేసి ఉంటారు. ఒకసారి చెక్ చేయండి మీ మెయిల్స్. ఒకవేళ మీరు ఫిల్ చేయనట్లయితే మీకు మెయిల్ వచ్చి ఉండాలి. సో మీరు ఇంకా ఫిల్ చేయలేదు, ఫిల్ చేయండి అని. బట్ ఇది మోస్ట్లీ అందరూ ఫాలో అయింటారు. కాబట్టి నామినేషన్ దగ్గరికి వెళ్దాం. ఈ నామినేషన్ అనేది ఇప్పటివరకు ఒక ఇంపార్టెంట్ స్టెప్లా అయితే లేదు. లైక్ ఆస్తులు రాస్తూ ఉంటారు, నామినీ పెడుతుంటారు కదా, నా తర్వాత వీళ్ళకి చెందాలని. అలా షేర్స్ ఎవరికి చెందాలనేలాగా October 1st నుంచి ఇది కంపల్సరీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే ఉండాలని. October 1st నుంచి డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్లో నామినేషన్ అనేది కూడా ఒక స్టెప్లా ఉంటుంది. అక్కడ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరి ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి March 31st, 2022 వరకు కూడా టైం ఇచ్చారనమాట. సో అప్పట్లోపు నామినేషన్ డీటెయిల్స్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిల్ చేయని పక్షంలో డీమ్యాట్ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి, క్లోజ్ అవ్వవు, ఫ్రీజ్ అవుతాయి. ఫ్రీజ్ అవ్వడం అంటే మనం మళ్ళీ ఆ డీటెయిల్స్ ఫిల్ చేసేంత వరకు మనం యాక్సెస్ చేయలేము. వన్స్ ఆ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ అన్లాక్ అవుతాయి. March 2022 వరకు ఉంది. కాబట్టి మోస్ట్లీ లోపు బ్రోకర్స్ అందరూ కూడా దీన్ని ఆన్లైన్లో ఫిల్ చేసేలాగా తీసుకొస్తారు. వాళ్ళు మనకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది నేను మీకు ఫర్దర్గా కూడా అప్డేట్ చేస్తాను. సో ఈ నామినేషన్ రిలేటెడ్గా ఇప్పుడైతే టెన్షన్ పడాల్సిన నీడేం లేదు. ఇంకొకసారి కూడా మనం దీని గురించి ఛానల్లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ మాట్లాడుకోవాలి. ఇది ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఎవరైతే ఎక్కువ లాట్స్ చేస్తుంటారో స్టాక్ మార్కెట్లో వాళ్ళకి ఇంపార్టెంట్. సో ఏం జరుగుతుందంటే ప్రీవియస్గా ఎలా ఉండేదంటే బ్యాంక్ నిఫ్టీ ఒకేసారి 2500 క్వాంటిటీ పెట్టగలిగే వాళ్ళు అనమాట. మీన్స్ ఒకేసారి 100 లాట్స్ దగ్గరగా ట్రేడ్ ప్లేస్ చేయగలిగేవారు. మీరు 101 లాట్ పెట్టారనుకోండి, ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. బికాస్ ఫ్రీజ్ లిమిట్ 2500 క్వాంటిటీ ఆర్ 100 లాట్స్ ఉండేది. ఇప్పుడు దాన్ని 1200కి తీసుకొచ్చారు. మీన్స్ ప్రీవియస్గా 100 లాట్స్ ఒకే ఆర్డర్లో పెట్టగలిగే వాళ్ళు ఇప్పుడు కేవలం 48 లాట్స్ మాత్రమే బ్యాంక్ నిఫ్టీలో తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నిఫ్టీ రిలేటెడ్గా క్వాంటిటీ 2018లో 7500గా ఉండేది. దాని తర్వాత 4950, నియర్లీ 5000కి తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని 2800కి తీసుకొచ్చారు. మీన్స్ ఇక నుంచి నియర్లీ 56 లాట్స్ మాత్రమే నిఫ్టీలో మీరు హైయెస్ట్ ఆర్డర్గా పెట్టగలరు. ఒక ట్రేడ్లో 56 లాట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో మీరు ఈ లాట్స్ కంటే తక్కువ ట్రేడ్ చేసే వాళ్ళైతే అసలు ఎటువంటిది మీరు థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ అప్డేట్ మీకు ఏ రకంగానూ రిలేట్ కాదు. బట్ మీరు హైయర్ క్వాంటిటీని ట్రేడ్ చేసే వాళ్ళైతే మాత్రం ఇది గుర్తుంచుకోవాలి. బికాస్ ప్రీవియస్గా మనం పెడుతున్నది 100 లాట్స్ ఒకేసారి బ్యాంక్ నిఫ్టీ.
అండ్ 66 లాట్స్ నిఫ్టీ రిలేటెడ్గా ఒకేసారి. బట్ ఇప్పుడు అది బ్యాంక్ నిఫ్టీ అయితే 48, నిఫ్టీ అయితే 56కి చేంజ్ అయిందన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఐఆర్సీటీసీ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఐఆర్సీటీసీ వాళ్ళు 12th ఆగస్టు వీడియో కాన్ఫరెన్స్లో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రిజల్ట్స్ని డిక్లేర్ చేస్తారంటున్నారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్గా ఈ అప్డేట్ని గమనించండి. సబ్ డివిజన్ ఆఫ్ కంపెనీ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఫేస్ వాల్యూ 10, ప్రెజెంట్ ఫేస్ వాల్యూ 10 ఉన్న వీళ్ళ షేర్స్ని స్టాక్ స్ప్లిట్కి తీసుకువెళ్ళడానికి కూడా డెసిషన్ తీసుకుంటారంటున్నారు. వీళ్ళు అనౌన్స్ చేసే స్టాక్ స్ప్లిట్ ఆధారంగా నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరుగుతాయి, స్టాక్ ప్రైస్ తగ్గుతుంది. స్టాక్ స్ప్లిట్ ఎప్పుడైనా సరే కంపెనీకి పాజిటివ్గానే ఉంటుంది కాబట్టి ఇలా తీసుకుంటున్న డెసిషన్ మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఒక పాజిటివ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మోస్ట్లీ నేను ఏవైతే స్టాక్స్ ఫోకస్ అని చెప్తుంటానో వాటి రిలేటెడ్గా వచ్చే అప్డేట్స్ నేను తప్పకుండా మీకు న్యూస్ వీడియోస్లో అందించే ప్రయత్నం చేస్తుంటాను. బికాస్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, చాలా అప్డేట్స్ ఉంటాయి. కానీ మనం వేటి గురించి అయితే ప్రీవియస్గా మాట్లాడుకుంటామో వాటి గురించి నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏది వచ్చినా మాట్లాడుకుందాం. అండ్ రిజల్ట్స్లో కూడా మనం మాట్లాడుకున్న కంపెనీస్ కొన్ని నెగిటివ్ రిజల్ట్స్నే పోస్ట్ చేశాయి, అవి కూడా మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు ఎన్సీఎల్ రిలేటెడ్గా వస్తున్నది పాజిటివ్. ఎన్సీఎల్ అండ్ ఇంకొంతమందితో కలిసి బిడ్స్ వేశారు. ఆ బిడ్స్ అయితే వీళ్ళు గెలుచుకున్నారంటున్నారు. లెటర్ ఆఫ్ అవార్డు వీళ్ళకి లభించిందంటున్నారు. అండ్ ఆ ప్రాజెక్ట్స్ ఒక విలువ 1863 crores. నెక్స్ట్ రైన్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రైన్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ ఆర్ గుడ్ అని నేను నిన్న మీకు ఆఫ్టర్నూన్ 2:20 అరౌండ్ పోస్ట్ చేశాను. రైన్ ఇండస్ట్రీస్ ని ఫస్ట్ April 30 184 ఉన్నప్పుడు నేను మీకు సజెస్ట్ చేశాను. ఇక్కడ నేను ప్రైస్ గురించి మాట్లాడాలని కాదు చెప్తున్నాను, ఆ ప్రైస్ లో సజెస్ట్ చేశాను, ఇప్పుడు పెరిగిందని కాదు. ఆ టైంలో వీళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది గమనించండి. మార్చ్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తారు కదా మార్చ్ తర్వాత, అప్పుడు గమనిస్తే మీకు ప్రాఫిట్స్ లో ఫాల్ కనిపించింది. ప్రీవియస్గా 300 crores దగ్గరగా ప్రాఫిట్స్ని పోస్ట్ చేస్తే డిసెంబర్ ఎండెడ్ క్వార్టర్లో నెక్స్ట్ 200 crores దగ్గరగానే వీళ్ళు ప్రాఫిట్స్ని పోస్ట్ చేశారు. ఈపీఎస్ కూడా మనకి డ్రాప్ అయింది. సో ఇలాంటి బ్యాడ్ క్వార్టర్ పోస్ట్ చేసిన తర్వాత స్టాక్స్లో మనకి యూజువల్గా ఫాల్ కనిపిస్తుంది, కొంత వీక్నెస్ కనిపిస్తుంది. కానీ వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, రిజల్ట్స్ ఎందుకని డ్రాప్ అయ్యాయి, వాళ్ళ బిజినెస్ ని ఎలా ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు, అవి ఎప్పుడు ఆపరేషన్లో అవుతాయి, అది వాళ్ళ నెంబర్స్లో ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి. వీళ్ళు చెప్పే కామెంటరీని మీరు అర్థం చేసుకోగలిగితే ప్రెసెంట్ ఈ బ్యాడ్ రిజల్ట్స్ కారణంగా వచ్చిన స్టాక్ ఫాల్ మనకు ఆపర్చునిటీయా లేదు కొంతకాలం అవాయిడ్ చేయాలన్న విషయం మనకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు ఒక మూవ్ ఉంటుంది, అండ్ వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ ఇచ్చిన తర్వాత ఇంకొక మూవ్ ఉంటుంది. వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ తర్వాత మోస్ట్లీ మనకు స్టాక్ ప్రైస్ మూవ్ అవుతూనే వెళ్ళింది. ప్రెసెంట్ స్టాక్ ఒక PE 10.2 దగ్గరగా ఉంటే ఇండస్ట్రీ ఒక PE 48.3 దగ్గరగా ఉంది. కానీ వీళ్ళ డెట్ టు ఈక్విటీని కూడా గమనించాలి. వీళ్ళ డెట్ ఎక్కువగా ఉంది. ఈ రైన్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా మేజర్ కన్సర్న్ అంతా వీళ్ళ డెట్టే. వీళ్ళు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఒకసారి ఓపెన్ చేద్దాం. దాంట్లో ఈజీ ఫార్మాట్లో వీళ్ళు డేటాను అయితే ఫిల్ చేస్తుంటారు. వీళ్ళు కార్బన్ సెగ్మెంట్ నుంచి, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ నుంచి, అలాగే సిమెంట్ సెగ్మెంట్ నుంచి కూడా వీళ్ళు రెవెన్యూస్ని సంపాదిస్తారు. ఈ 3 సెగ్మెంట్స్లో కూడా వాల్యూమ్స్లో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అండ్ ఇది కూడా రీసెంట్ టైమ్స్లో మీరు గమనిస్తే కొన్ని కంపెనీస్ వాళ్ళ క్యాపెక్స్ ప్లాన్స్ గురించి అప్డేట్ చేస్తున్నాయి. ఎగ్జిస్టింగ్ ఉన్న వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని ఫర్దర్గా ఎక్స్పాండ్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్లయితే అప్డేట్ చేస్తూ ఉంటాయి. ఇఫ్ అలా అప్డేట్ చేస్తుంటే ఎగ్జిస్టింగ్ ఉన్న వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఎంత కెపాసిటీ యూటిలైజేషన్తో రన్ అవుతున్నాయి, అండ్ ఆ ఇండస్ట్రీ రిలేటెడ్గా ఎందుకని వీళ్ళ కెపాసిటీని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు, ఏదైనా గ్రోత్ డ్రైవర్ ఉందా, అండ్ ఫైనల్గా వీళ్ళు స్టార్ట్ చేస్తున్న న్యూ కెపాసిటీ ఎప్పుడు ఆపరేషనల్ అవుతుంది, అది వీళ్ళ నెంబర్స్లో ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది, ఇది మనం గమనించగలిగితే ఫర్దర్గా వీళ్ళ ఎర్నింగ్ ప్రొజెక్షన్ కూడా మన మైండ్లోకి వస్తుందన్నమాట. నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ ఏ క్వార్టర్స్ వీళ్ళ రెవెన్యూస్ పెరగడానికి పాసిబిలిటీ ఉందా అని. ఇక్కడ మీరు గమనించండి, వీళ్ళ రిలేటెడ్గా ఉన్న మేజర్ ప్లాన్ సెకండ్ హాఫ్ ఆఫ్ 2021 నుంచి ఆపరేషన్స్ ని స్టార్ట్ చేస్తాయని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ ఆఫ్ FY21 తర్వాత వచ్చే క్వార్టర్స్ లో మనకి నెంబర్స్ రిఫ్లెక్ట్ అవుతాయన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇది కేవలం రైన్ ఇండస్ట్రీస్ అని చెప్పట్లేదు. మీరు ఏ కంపెనీ రిజల్ట్స్ని అనాలిసిస్ చేస్తున్నా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనగానే పాజిటివ్గా చూడొద్దు. ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళ కెపాసిటీ యూటిలైజేషన్ కూడా గమనించండి. అండ్ వీళ్ళ నెంబర్స్ని మాట్లాడుకుంటే క్వార్టర్ అండ్ క్వార్టర్లో మీకు గ్రోత్ కనిపించింది. మార్జిన్స్ కొంత డిప్ అవుతున్నాయి, ఆపరేషనల్ సైడ్ మార్జిన్స్ కొంత ఫాలో అవుతున్నాయి. బట్ రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ అన్ని కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లోను ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో కూడా మనకి గ్రోత్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ LG బాలకృష్ణన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ చేస్తే మనకి వీక్గానే కనిపిస్తాయి. సేల్స్ లాస్ట్ క్వార్టర్ నియర్లీ 500 crore దగ్గరగా వస్తాయి, ఇప్పుడు 393 crore. అండ్ మార్జిన్స్లోనూ ఫాల్ కనిపిస్తుంది, ప్రాఫిట్లోనూ ఫాల్ కనిపిస్తుంది, ఈవెన్ EPS కూడా మనకి ఫాలో అయింది. సో ఎంటైర్ నెంబర్స్ని చూస్తే మనకి నెగిటివ్గానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, వీళ్ళ రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, టూ వీలర్ మార్కెట్ నుంచి. టూ వీలర్ రిలేటెడ్గా డ్రైవ్ చైన్స్ అండ్ స్ప్రాకెట్స్ మార్కెట్కి 75% మార్కెట్ షేర్ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ రీప్లేస్మెంట్ మార్కెట్ ఉంటుందా, సేమ్ సెగ్మెంటే కంపెనీస్కి సప్లై చేయడం కాకుండా బయట రీప్లేస్మెంట్ ఉంటుందా, ఒకవేళ ఒక పార్ట్ పోతే మనం ఇంకొక పార్ట్తో రీప్లేస్ చేస్తామా, ఆ సెగ్మెంట్లో కూడా 50% మార్కెట్ షేర్ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఎక్కువగా బజాజ్ ఆటోతో, టీవీఎస్తో, ఐషర్ మోటార్, హీరో మోటోకాప్, మోస్ట్లీ ఈ టూ వీలర్ మ్యానుఫ్యాక్చర్స్తోనే ఎక్కువగా టైఅప్ ఉంటుందన్నమాట. మీరు రీసెంట్గా పోస్ట్ చేసిన బజాజ్ ఆటో రిజల్ట్స్ని గమనించిన, టీవీఎస్ మోటార్ రిజల్ట్స్ని గమనించిన క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో మనకి డిప్ వచ్చింది. సో మోస్ట్లీ వాళ్ళకి డిప్ వచ్చిందంటే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయితే పార్ట్స్ తీసుకుంటారో వాళ్ళకి కూడా డిప్ అయి ఉండాలి వాళ్ళ రెవెన్యూస్, ప్రాఫిటబిలిటీ. ఇదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందని నేను అనుకుంటున్నాను ఈ ఫాల్ని. అండ్ రీసెంట్గా రిజల్ట్స్ని పోస్ట్ చేసిన టీవీఎస్ మోటోకాప్ వాళ్ళు కూడా
క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో రెవెన్యూస్లోనే ఫాల్ కనిపిస్తుంది, వాళ్ళ ప్రాఫిట్స్లోనూ ఫాల్ కనిపిస్తుంది, వాళ్ళ ఈపీఎస్ డౌన్ అయింది అండ్ వీళ్ళ మార్జిన్స్ కూడా ఫాల్ అయ్యాయి. ఈవెన్ అలా ఫాల్ అయినా సరే వాళ్ళు అలాంటి నెంబర్స్ని పోస్ట్ చేసినా స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. మరి చూడాలి ఎల్జీ బాలకృష్ణన్ రిలేటెడ్గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నెగిటివ్లో ఉన్నాయా, ఇంకా వీక్గా ఉన్నాయా, లేదు మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే ఈ వీక్ నెంబర్స్ బెటర్గా ఉన్నాయని. నెక్స్ట్ సిడిఎస్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. సిడిఎస్ఎల్ వాళ్ళు మంచి నెంబర్స్ని డెలివర్ చేశారు. బట్ క్వశ్చన్ అంతా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి వెళ్తున్న ర్యాలీని ఇవి జస్టిఫై చేస్తున్నాయా లేదా అని. బికాస్ చాలా ఎక్కువగా పెరిగాయి. మార్చ్ రిజల్ట్స్ తర్వాత కూడా చాలా ఎక్కువగా స్టాక్ పెరిగింది. మరి అలా పెరిగిందని ప్రెజెంట్ వస్తున్న రిజల్ట్స్ జస్టిఫై చేస్తున్నాయా లేదా అనేది గమనించాలి. కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, మనకి ఎప్పుడైతే ఒక కంపెనీ బిజినెస్ ఐడియా ఉండదో అప్పుడే మనం అది లోయర్ సర్క్యూట్కి వెళ్తున్నా భయపడతాం అండ్ అప్పర్ సర్క్యూట్కి వెళ్తున్నా ఎగ్జైట్ అవుతుంటాం. మనకి ఎప్పుడైతే ఒక బిజినెస్ రిలేటెడ్గా క్లారిటీ ఉంటుందో అండ్ ఫ్యూచర్ ప్రొజెక్షన్ మనకు ఒక ఐడియా ఉంటుందో, నెక్స్ట్ 3-5 yearsలో వీళ్ళ బిజినెస్ ఎంత ఎక్స్పాండ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందన్న క్లారిటీ ఉంటుందో, స్టాక్ రిలేటెడ్గా డెసిషన్ తీసుకోవడం మీకు ఈజీ అవుతుంది. సో జస్ట్ ప్రైస్ని చూసి ఏ స్టాక్లో కూడా ఎంటర్ అవ్వద్దు. మీకు బిజినెస్ అట్రాక్టివ్గా అనిపిస్తే అది ఎంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ఉన్నా కొంత ఎంటర్ అయ్యి ఫర్దర్గా వస్తున్న ఫాల్స్లో యాడ్ చేసుకోగలిగితేనే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో మీరు ఎంట్రీ తీసుకోగలరు. ఇది గుర్తుంచుకోండి, ప్రైస్ టు ఎర్నింగ్స్లో డినామినేటర్లో ఎర్నింగ్స్ ఉంటుంది. టైం టు టైం కంపెనీ వాళ్ళ ఎర్నింగ్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ప్రెజెంట్ మనం చూస్తున్న ఎక్స్పెన్సివ్ పీఈ అనే వర్డ్ ఉంటుందా, ఎక్స్పెన్సివ్గా ఉంది పీఈ ప్రకారం చూస్తే అని, అది నెక్స్ట్ క్వార్టర్స్లో వాల్యూ లేకుండా పోతుందన్నమాట. కాబట్టి ఏ స్టాక్ అయినా ప్రెజెంట్ ఎంత ఎక్స్పెన్సివ్గా ఉందనేది క్వశ్చన్ కాదు, ఫ్యూచర్లో ఎంత గ్రో అవడానికి పాసిబిలిటీ ఉందనేదే క్వశ్చన్. ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ అర్థమైతే దాన్ని హ్యాపీగా పొజిషన్స్ తీసుకోవచ్చు. అదే వ్యూతోనే టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి నేను రిపీటెడ్గా మీకు మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్లో వీళ్ళు ప్రతిసారి కూడా చాలా నీట్గా ప్రెజెంట్ అయితే చేస్తారు. కాబట్టి వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఓపెన్ చేద్దాం. బట్ దానికంటే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. వీళ్ళు ఇప్పటివరకు కాన్ఫరెన్స్ కాల్, స్పెషల్లీ వి వైద్యనాథన్ గారు అయితే లాస్ట్ 10 years నుంచి ఒక్కో కాన్ఫరెన్స్ కాల్ కూడా ఇన్వెస్టర్తో అటెండ్ చేయలేదు. ఫస్ట్ టైం కాన్ఫరెన్స్ కాల్ని అటెండ్ చేశారు. కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న ఇంపార్టెంట్ డేటాని మీతో షేర్ చేస్తాను. సో తను చెప్తున్నది, వి వైద్యనాథన్ గారు చెప్తున్నది, 2018లో మేము ఏదైతే చెప్పామో బ్యాంక్ ఇలా గ్రో అవుతుందని ఏ డైరెక్షన్ అయితే మేము ఇచ్చామో స్టిల్ అదే డైరెక్షన్లో ఉందని చెప్తున్నారు. అండ్ 900 బ్రాంచెస్ బై 2025 ఎస్టాబ్లిష్ చేయగలమనే కాన్ఫిడెన్స్ వాళ్ళ దగ్గర ఉందని. నెక్స్ట్ వీళ్ళ టార్గెట్ హోమ్ లోన్స్ అని చెప్తున్నారు. అండ్ అది కూడా 40%కి తీసుకువెళ్ళాలనుకుంటున్నట్లయితే చెప్తున్నారు. అండ్ ఓవరాల్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మొత్తం డేటా కూడా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో మీకు ఇంప్రూవ్మెంట్ మోస్ట్లీ అన్ని సెగ్మెంట్స్లో కనిపిస్తుంది. కానీ అన్నిటికంటే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ మీకు ప్రావిజన్స్లో కనిపిస్తుంది. నియర్లీ 200% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్లో ప్రావిజన్స్ పెరిగాయి. లాస్ట్ క్వార్టర్లో 603 crore దగ్గరగా ప్రావిజన్స్ ఉంటే ఇప్పుడు 1879 crore దగ్గరగా ప్రావిజన్స్ చేశారు. సో ప్రావిజన్స్ ఎప్పుడు చేస్తారనుకున్నాం, మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా, ఎప్పుడు చేస్తారనుకున్నాం, ఇచ్చిన లోన్ వీళ్ళకి తిరిగి రావట్లేదని తెలిసినప్పుడు అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా క్రియేట్ అవుతుందేమో అని కొంత డబ్బులు తీసి పక్కన ఉంచుతారు. అలా వీళ్ళు ఎక్కువగా ఈసారి కొంత పక్కన ఉంచారనమాట. సో దీనికి వీళ్ళు మల్టిపుల్ రీజన్స్ చెప్తున్నారు. సో ఆ రీజన్స్ని కూడా మాట్లాడుకుందాం. అండ్ వీళ్ళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా లాస్ట్ టైంతో పోలిస్తే డిటోరియేట్ అయ్యాయి, మీన్స్ పెరగడం అంటే మనం నెగిటివ్గానే తీసుకోవాలి. అండ్ వీళ్ళు చెప్తున్నది ముంబై బేస్డ్ టోల్ కంపెనీకి వీళ్ళు ప్రీవియస్గా లోన్ ఇచ్చారని, నియర్లీ 854 crore దగ్గరగా వీళ్ళు ఇచ్చిన లోన్ వీళ్ళకి తిరిగి రావట్లేదని తెలిసి దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో యాడ్ చేయడం కారణంగానే వీళ్ళ ఎన్పిఎస్ పెరిగాయని, లేదంటే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 3.77 గాను, నెట్ 1.61 గాను, మీన్స్ లాస్ట్ క్వార్టర్ కంటే బెటర్గా ఉండేవని వీళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరికి ఇచ్చిన లోన్ రిలేటెడ్గా అయితే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగాయి అంటున్నారు, వాళ్ళు బిజినెస్ని చేస్తున్నారని, వాళ్ళు హెల్దీగానే ఉన్నారు, మా డబ్బులు మాకు తిరిగి వస్తాయనే కాన్ఫిడెన్స్ మాకుందని వీళ్ళు ఒక పాజిటివ్ వ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓన్లీ ఈ నెంబర్స్ నెగిటివ్గానే ఉన్నాయి. కానీ ఏ రీజన్తో అయితే వీళ్ళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగాయో దాని రిలేటెడ్గా 854 crore లోన్ రిలేటెడ్గా ఎన్పిఎస్ పెరిగాయి అంటున్నారు కదా, అది లాస్ కాదు, మీన్స్ అవి తిరిగి రావని కాదు. ప్రెజెంట్ వాళ్ళ ఆపరేషన్స్ బాగానే ఉన్నాయి, ఆ డబ్బులు అయితే మాకు రికవర్ అవుతాయనే మేము అనుకుంటున్నామని మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొన్ని కంపెనీస్ మంచి నెంబర్స్ని పోస్ట్ చేశాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఎన్జిఎల్ ఫైన్ కెమికల్స్. మనం సీక్వెన్స్ సైంటిఫిక్ మాట్లాడుకుంటున్నప్పుడు యానిమల్ హెల్త్ కేర్ బిజినెస్ లో వాళ్ళు ఉంటారనుకున్నాం కదా, వీళ్ళు కూడా యానిమల్ హెల్త్ కేర్ బిజినెస్ లోనే ఉంటారు. సేమ్ సెగ్మెంటే ఏపీఐస్, ఇంటర్మీడియట్స్ అలాగే ఫినిష్డ్ డోసేజెస్ ని తయారు చేస్తుంటారు. కాకపోతే సీక్వెన్స్ సైంటిఫిక్ అంటే వీళ్ళు మంచి గ్రోత్ అయితే డెలివర్ చేశారు. సేల్స్లోనే ఇంప్రూవ్మెంట్ ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్లోనే ఇంప్రూవ్మెంట్ ఉంది, నెట్ ప్రాఫిట్లోనే ఇంప్రూవ్మెంట్ ఉంది. ఓవరాల్ అన్ని సెగ్మెంట్స్లో కూడా వీళ్ళు ఇంప్రూవ్మెంట్ అయితే చూపించారు. ఇది సీక్వెన్స్ సైంటిఫిక్తో పోలిస్తే చాలా చిన్న కంపెనీ. చిన్న కంపెనీస్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ సేల్స్లో ఏమాత్రం కొంత ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలిగినా చాలు, నెంబర్స్ చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అవుతాయి. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ అయినా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో అయినా చాలా స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుంది. కాబట్టి అది స్టాక్ రిలేటెడ్గా పాజిటివ్గానే చూడొచ్చు. ఓవరాల్ ఎన్జిఎల్ ఫైన్ కెమికల్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ న్యూరేకా గురించి మాట్లాడుకోవాలి. న్యూరేకా వాళ్ళు చాలా స్ట్రాంగ్ గ్రోత్ అయితే డెలివర్ చేశారు. కానీ ఇక్కడ క్వశ్చన్ అంతా కూడా ఇది సస్టైన్ అవుతుందా లేదా అని గమనించండి. లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే వాళ్ళ లాస్ట్ క్వార్టర్ రెవెన్యూస్ 32 crore,
ఇప్పుడు నియర్లీ 120 crore. ప్రీవియస్ గా వాళ్ళ ప్రాఫిట్స్ 4 crore, ఇప్పుడు 36 crore. వీళ్ళ మెయిన్ బ్రాండ్ డాక్టర్ ట్రస్ట్. మీరు బయట చూస్తుంటారు కదా, పల్స్ ఆక్సిమీటర్స్ కానీ, బ్లడ్ ప్రెషర్ చెక్ చేసేవి కానీ, బ్లడ్ లో ఉన్న షుగర్ ని చెక్ చేసేవి కానీ రీసెంట్ మంత్స్ లో ఎక్కువగా సేల్ అయ్యాయి. బికాస్ ఈ వైరస్ రిలేటెడ్ గా సెకండ్ ఈవెంట్ క్రియేట్ అయిన తర్వాత వీటి సేల్స్ ఇంకా ఎక్కువగా పెరిగాయి. దీంతో ఈ కంపెనీ నెంబర్స్ లో ఇంత స్ట్రాంగ్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. స్పెషల్లీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 39%. ఇంత పర్సెంట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అండ్ ఓవరాల్ నెంబర్స్ చూస్తే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నా, కానీ ఈ నెంబర్స్ కూడా నీడ్ లేదు. దీంట్లో హాఫ్ ఆఫ్ ద నెంబర్స్నైనా కమింగ్ క్వార్టర్స్లో వీళ్ళు మెయింటైన్ చేస్తారా లేదా అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్గా ఉంటుంది. నెక్స్ట్ అలాగే లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే కూడా మంచి గ్రోత్ని డెలివర్ చేసి అండ్ మంచి నెంబర్స్ని పోస్ట్ చేసిన కంపెనీస్, బికాస్ వీటిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది మంచి నెంబర్సా కాదా అని. శారదా ఎనర్జీ అండ్ మినరల్స్, అలాగే బ్లిస్ జీవీఎస్ ఫార్మా లిమిటెడ్, ఏకే క్యాపిటల్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ కన్వేయర్స్, టీజీవీ సార్క్, అలాగే జయంత్ అగ్రో ఆర్గానిక్స్. ఇవి కాకుండా ఇంకే కంపెనీస్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మంచి నెంబర్స్ని పోస్ట్ చేశాయని July 30 నైట్ 9:30 అరౌండ్ మీకు టెలిగ్రామ్లో కూడా స్టాక్స్ డేటా అనేది ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. నిఫ్టీ సపోర్ట్ 15,660 దగ్గర గమనిస్తున్నాను, రెసిస్టెన్స్ 15,880 దగ్గర. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 34,460 అండ్ రెసిస్టెన్స్ 34,880. ఇవి మనం ప్రీవియస్గా మాట్లాడుకున్న లెవెల్సే. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ని గమనిద్దాం ఫ్రెండ్స్. ఆగస్టు మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని మీరు గమనిస్తే సర్ప్రైజ్ ఏమి ఉండదు. అక్కడ 800 బిలో ఉంటే 16,000 దగ్గర ఓవరాల్ యాక్టివిటీ మనకు స్ట్రాంగ్గా ఉంటుంది. 15,800 దగ్గర మీకు స్ట్రాంగ్ డేటా కనిపిస్తున్నా, అటు సైడ్ మనకి పుట్ సైడ్ కూడా సేమ్ డేటా బిల్డ్ అవుతుంటుంది. కాబట్టి ఎట్ ద మనీ దగ్గర ఉన్న లెవెల్ని నెగ్లెక్ట్ చేస్తే 16,000 మనకి రెసిస్టెన్స్ అవుతుంది అండ్ డౌన్ సైడ్ 15,500. సో ఈ డేటాలో పెద్ద చేంజ్ కనిపించట్లేదు కాబట్టి స్టిల్ అదే రేంజ్ని మనం మెయింటైన్ చేయొచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.